తెలుస్తోంది. ఒకటి మాట్లాడొచ్చా? నేను మాట్లాడండి, మీకే చెప్పండి, సుజాత గారు చెప్పండి అని. ఒకటి, మీరు చెప్పేటువంటి విశ్లేషణ అంతా కూడా లోక్ అదాలత్ అనేది అసలు ఎవరి చేతిలో ఉంటది చెప్పండి? లోక్ అదాలత్ అనేది నేషనల్ లెవెల్లో ఉంటది, అది స్టాట్యూటరీ బాడీ. నేషనల్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటది. కానీ దానికి వచ్చేటువంటి కేసులన్నీ ప్రతి రాష్ట్రానికి ఎక్కడైతే నమోదైనయో అవి మళ్ళీ సెంట్రల్ లెవెల్లో వాటికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. లోక్ అదాలత్ లో ఈ కేసు వెళ్ళింది అంటేనే ఎంతో నిష్పాక్షికంగా మీరు మాట్లాడేసేపు మేము కామ్ గా ఉన్నాం, కాసేపు ఉండండి. కృష్ణయ్య గారు ఒక్క నిమిషం, ఆడు మాట్లాడిన తర్వాత మీకే సమయం ఇస్తాను. లోక్ అదాలత్ లో కేసు వెళ్ళింది అంటే చాలా నిష్పాక్షికంగా స్టాట్యూటరీగా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఈ కేసు విచారణ జరపబడింది అని దాని అర్థం. మీకు లోక్ అదాలత్ మీద మీకు లోక జ్ఞానమే లేకపోతే దానికి ఎవడేం చేయలేడు. ఉన్నటువంటి విచారణ జరిగినటువంటి దాన్ని మీరు రాజకీయంగా ఈ రోజు వాడుకోవడానికి బయటికి తీశారు. రాజకీయంగా ఎలాంటి సమస్య ప్రజల సమస్యలు తీయడం తప్పంటారా? మీరు చెప్పినంత సేపు ఉండట్లేదు. ఇదేంటి నేను క్వశ్చన్ చేసినప్పుడు తప్పండి, తీయడం తప్పంటారా? విచారించి ఆస్తులు వెనక్కి తీయడం తప్పంటారా? తీయడం కరెక్ట్ అని చెప్పి వైవి సుబ్బారెడ్డి అంగీకరించారు కదా, తప్పనట్లు అంటారు. న్యాయస్థానాల్ని ప్రశ్నించడానికి మీరెవరు? విచారణకు సంబంధించి ఎందుకు ఈ విధంగా జరిగింది, ఎవరు దీని వెనకాల అడ్డగించారు అన్ని పెట్టడం చెప్పి వైవి సుబ్బారెడ్డి చెప్పారు. మేము భానుప్రకాష్ గారిని అడుగుతున్నాం. స్టాట్యూటరీ బాడీ ఉన్నటువంటి లోక్ అదాలత్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఆస్తుల్ని మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చినటువంటి తీర్పు అది మీరు సబబు కాదు అనడానికి మీరెవరు? ఇదంతా నిలబడేటువంటి కాదు కాదు దాన్ని ప్రశ్నించడానికి మీరెవరు అసలు? హైకోర్టు క్వశ్చన్ చేస్తుంటే హైకోర్టు రివ్యూ పిటిషన్ చేస్తే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. లోక జ్ఞానం పెంచుకొని రండి. డిబేట్ లోకి వచ్చేటప్పుడు లోక్ అదాలత్ లో తీర్పు ఇచ్చింది. ఆ లోక్ అదాలత్ తీర్పు అనేటువంటిది సుప్రీంకోర్టు తీర్పుతో సమానం. రేపు సిఐడి పట్టుకునేటువంటి లేదు. ఆ సిఐడి ఈ రోజు ఇప్పటికైనా సుజాత గారు ఏదైతే వైవి సుబ్బారెడ్డి విచారణ చేయండి, చెప్పొచ్చుగా. లోక్ అదాలత్ ఇచ్చింది, లోక్ అదాలత్ ఇచ్చింది ఒక్క పాయింట్ తప్ప ఓకే ఎవరైతే దోషులు ఉన్నారో ఈ విధంగా చేశారో వాళ్ళని శిక్షించని చెప్పి ఒక పాయింట్ చెప్పొచ్చు కదా. హైకోర్టు ఉండండి లత గారు, ఏంటి మీ ప్రశ్న ఏంటి చెప్పండి? హైకోర్టు ఇప్పుడు నడిపిస్తుంది డిసెంబర్ 2 కి నివేదిక ఇవ్వాల్సిందే, విచారణ మళ్ళీ ఎందుకు చేస్తున్నారు? చేస్తుంది కదా, చేస్తుంది కదా. న్యాయస్థానం మీరెవరు క్వశ్చన్ చేయడానికి? న్యాయస్థానం మీరెవరు క్వశ్చన్ చేయడానికి ఎందుకు విచారణ చేస్తుందని? పొలిటికల్ స్టేట్మెంట్స్ పక్కన పెడదాం. యాజ్ ఏ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా కృష్ణయ్య గారు ఫైనల్ స్టేట్మెంట్ ప్లీజ్. మాట్లాడుతా ఉన్నారు కృష్ణయ్య గారు. మీరు కాదు తిరుమల లడ్డూలో ఏం చేశారు సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, మళ్ళీ కల్తీన ఈ విషయానికి వస్తే కనుక దానికి సంబంధించి ప్రత్యేకంగా మాట్లాడదాం. దానికి సంబంధించి కూడా వైవి రెడ్డి చాలా క్లియర్ గానే మాట్లాడారు. చెప్పింది కదా, కానీ దాన్ని కృష్ణయ్య గారు ఫైనల్ స్టేట్మెంట్ ప్లీజ్.
తిరుమల తిరుపతి లడ్డూని రాజకీయంగా వాడుకోవాలి మీరు. ఓకే. పరకామణి కేసు రాజకీయంగా వాడుకోవాలి. ఓకే. ఇదేనా మీరు చేసేటువంటి పరిపాలన? కృష్ణయ్య గారు మీరు చేసేటువంటి పరిపాలన ఇప్పుడు ఇదేనా? ఆమె చెప్పాలి, ఆమె ఆపేయండి. మీరు చెప్పండి. మీరు చెప్పండి. ఎక్కడికో పోతున్నావు రాజకీయ మీరు లడ్డూని మీద. మీరు రాజకీయంగా అసలు వాడుకోవాలా? ఎజెండా ఏంటి? పరకామణిని, దేవుణ్ణి మీరు నువ్వు రాజకీయంగా ఎజెండా వాడుకోవాలా? తెలుసుకోకుండా చర్చించకుండా రాజకీయంగా పరకామణి అంటే అసలు తెలుసా? మీకు రాజకీయంగా వాడుకోవడానికి మాత్రమే సునీత గారు. దేవుడు కావాలి. సుజాత గారు, అరే ఆవేశంగా రాజకీయం అనే ఒక ముసుగేయొద్దు. అది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలకు సంబంధించి, భక్తుల నమ్మకానికి సంబంధించినటువంటి విషయం. పరకామణి కేసు దీంట్లో రాజకీయాలు అమ్ముతూ ఉంటే భక్తులే చూస్తుంటారు. ఏపీ ప్రజలు ప్రయత్నిస్తారు. దాంట్లో నో డౌట్, నో డౌట్, చచ్చిపోతే దాని నో గురించి డౌట్. మాట్లాడరు. ఓకే. ఆరుగురు చనిపోతే ఓకే. తిరుపతి దేవస్థానంలో ఆరుగురు చనిపోతే దాని గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఆ రోజు నాడు అందరూ మాట్లాడారు. ఎవరికి లేదు ప్లీజ్ అక్కడ. అమ్మా వర్డ్స్ కొంచెం కంట్రోల్ ఉంచుకోండి సుజాత గారు. సబ్జెక్ట్ కి రమ్మా. డిబేట్ లో ఉన్నాము. సబ్జెక్ట్ కి రా. కాస్త డిబేట్ పదాలు ని మాట్లాడేటప్పుడు డైవర్ట్ చేయొద్దు. చూసుకొని మాట్లాడండి. మాట్లాడమ్మా. ఓకే, చూద్దాం. ఎక్కడికో రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ కూడా. సో మొత్తంగా పరకామణి కేసుకు సంబంధించి విచారణ అయితే స్పీడప్ గా సాగుతోంది. డిసెంబర్ 2